నేడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ మార్కెట్ ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మీరు మీ ఈవీకి బీమా చేయడానికి ఎలక్ట్రిక్ వాహన బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా కొత్త ఈవీ యజమానుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా నగరాల్లో ఇటువంటి కార్లు, బైకుల కోసం పెరుగుతున్న ఛార్జింగ్ స్టేషన్లు ఇందులో ఉన్నాయి. మీ సమీప పరికరాల్లో అటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా మీరు మీ ఈవీని ఇంట్లోనే ఛార్జ్ చేయడానికి ఎంచుకోవచ్చు. అలా చేయడానికి మీరు మీ వాహనాన్ని ప్రామాణిక ఈవీ ప్లగ్ కి కనెక్ట్ చేయాలి. మీ ఈవీతో ప్రయాణిస్తున్నట్టయితే అటువంటి సెట్టింగ్ లో ఛార్జ్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మీరు ప్రయాణించే కొన్ని కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో ఉన్న అన్ని ఛార్జింగ్ స్టేషన్లను పొందాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆ బాధ తొలగిపోయింది. నడుస్తూ ఉండగానే కారు ఛార్జ్ అవుతుంది. ఇది మొబైల్ ఫోన్ల వైర్లెస్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే టెక్నాలజీ మాదిరిగానే పనిచేస్తుంది. ఇలాంటి రోడ్లు, సాంకేతికతలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. రేంజ్ ఇష్యూ, పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణ సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేయడానికి పట్టే సమయం వంటివన్నీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి దోహదపడే అంశాలుగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడంపై దృష్టి సారించగా, అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. అమెరికాలోని మిచిగాన్లో డెట్రాయిట్ అనే నగరం ఉంది. ఇక్కడ దేశంలో మొట్టమొదటి వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్ నిర్మించబడింది. ఈ రహదారి కార్క్ టౌన్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ 14వ స్ట్రీట్లో ఎలక్ట్రిక్ కారును నడపడం వల్ల దాని బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వదు, బదులుగా ఛార్జ్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు ఈ రోడ్ చూసేందుకు మాత్రం ఇతర తార్ రోడ్లు మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇది మీ కారు బ్యాటరీని వైర్లెస్ గా ఛార్జ్ చేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఈ రహదారి పొడవు 400 మీటర్లు. వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్ను నిర్మించేందుకు రహదారి ఉపరితలం కింద విద్యుదయస్కాంత కాయిల్స్ ఏర్పాటు చేస్తారు. ఇవి నగరంలోని ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కు అనుసంధానించబడి అక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయబడుతున్నాయి. విద్యుత్ సరఫరా అవుతున్నప్పుడు విద్యుదయస్కాంత కాయిల్స్ ఆ రోడ్డుపై విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఇది ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ రిసీవర్ కు శక్తిని బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియను ఇంట్యూటివ్ ఛార్జింగ్ అంటారు. ఇది మొబైల్ ఫోన్ల వైర్లెస్ ఛార్జింగ్ కోసం ఉపయోగించే టెక్నాలజీ మాదిరిగానే పనిచేస్తుంది. ఇలాంటి రోడ్లు, సాంకేతికతలు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి అంటే వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్లు దీనికి సహాయపడతాయి. అమెరికాతో పాటు యూరోప్, ఇజ్రాయెల్లో కూడా కొన్ని చోట్ల వైర్లెస్ ఎలక్ట్రిక్ రోడ్లు నిర్మించబడ్డాయి.